మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగినటువంటి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. మరొకసారి చదువుకుందాం. సామెతలు 29:25వ వచనం. భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడిన దేవుని లేఖనమును మనం ధ్యానం చేసుకుంటే, ప్రియులారా, బైబిల్లో ఎన్ని అద్భుతమైనటువంటి మాటలో ఎన్నో జీవితాలను కట్టేటువంటి మాటలు, ఎన్నో జీవితాలను కట్టేటువంటి, ఎన్నో కుటుంబాలను కట్టేటువంటి మాటలు బైబిల్లో మనకు కనపడుతూ ఉన్నాయి. ప్రియులారా, ఇది అక్షరము కాదు, ఇది ఓన్లీ ఒక పుస్తకం కాదు, కానీ ఇది దైవ గ్రంథం. మనుషుల యొక్క జీవితాలు, దేవుని యొక్క జీవితంతో, దేవుని యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, మాటలతో ఉన్నటువంటి గ్రంథం ఇది. ఒక వ్యక్తి జీవితం ఎలా ఫలభరితంగా మారుతుందో, ఎలా దీవెనకరంగా మారుతుందో తెలియజేసేటువంటి అద్భుతమైనటువంటి దైవ గ్రంథము. అందుకనే పరిశుద్ధ గ్రంథము అన్నారు దీన్ని. ప్రియులారా, ఈ పరిశుద్ధ గ్రంథము అనేటువంటి పేరును ఎవరు కూడా మార్చలేరు, ఎవరు కూడా తీసివేయలేరు, ఎవరు కూడా ఈ పేరును కాదు అనలేరు. గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడుట వలన ఉరి వస్తుంది, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును అని వాక్యము సెలవిస్తా ఉంది. భయపడుట వలన ఉరి వస్తుంది అంటే దాని అర్థం ఏందో తెలుసా? నీవు దేనికైతే భయపడతావో, ఉదాహరణకి నీ శరీరంలో ఏదైనా చిన్న బలహీనత ఉంది అనుకున్నాం అనుకోండి. ఆ బలహీనతకు అయ్యో ఏమవుతుందో, దీన్ని బట్టి నేనేమన్నా చనిపోతానేమో అనేటువంటి ఒక ఆలోచన పెట్టుకొని ఆ యొక్క బలహీనతకు భయపడుకుంటూ ఆ బలహీనతకు జడుస్తూ దాని గురించి ఆలోచన చేసుకుంటూ ఉంటే ఆ బలహీనత నీకు ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉంది. అందుకనే దైవజనుడు యోబు తన గ్రంథంలో రాస్తున్నాడు, దేనికి నేను ఏమని భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది అంటాడు. ప్రియమైన వారలారా, భయము అనేటువంటిది దురాత్మ కలుగ చేసినటువంటిది, సాతాను కలుగ చేసినటువంటిది. కానీ దేవుడు అంటాడు, యెహోవాను యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉంటాడు. హల్లెలూయా. ఏందట? భయపడుట వలన ఉరి వస్తుంది, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉంటాడు. దేవుని మీద వేసేయాల భారాన్ని. నా రోగము నా దేవుడే చూసుకుంటాడు అట్లని చెప్పేసి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండడం అనేది కాదు. నా రోగమును నా దేవుడే స్వస్థపరుస్తాడు, ఆయన నాకు విడుదల దయచేస్తాడు, ఆయన నాకు ఆరోగ్యమునిస్తాడు, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నన్ను బలపరుస్తాడు, ఆయన నన్ను ముడతాడు, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు అంటే రోగం మీద ఉన్నటువంటి ఆలోచన వెళ్ళిపోయి
దేవుని మీదకి వెళ్ళిపోవాలి. దేవుడు అనేటువంటి కాన్సెప్ట్తో అంటే రోగం అనేటువంటిది ఉన్నది అన్న సంగతి మరిచిపోయి ఆ రోగ భీతి నుంచి విడుదల కలిగి దేవుడు దేవుడు దేవునికి స్తోత్రం, దేవుడు స్వస్థపరిచే దేవుడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు అంటే కంప్లీట్గా రోగం మీద ఉన్నటువంటి ఆలోచనను తీసివేయాలి. మందులు వాడుకుంటూనే, ట్రీట్మెంట్ చేసుకుంటూనే. చూడండి, సాధారణంగా మనం అంటాం కోతికి పుండైతే మానదాట. ఎందుకు మానదు? కోతికి పుండైతే అది మాననీయదు. ఊకే గోకుతూ ఉంటుంది, ఊకే గిలుతూ ఉంటుంది, ఊకే గిచ్చుతూ ఉంటుంది, ఊకే దాని మీద ఉన్నటువంటి ఆ యొక్క మానిపోయినటువంటి ఆ పెంకును తీసేస్తూ ఉంటుంది. అంతే. అంటే మనుషులు కూడా ఈ రోజున రోగాల చేత చచ్చిపోతలేరు, రోగ భయము చేత చచ్చిపోతున్నారు, రోగ భీతి చేత చచ్చిపోతున్నారు. కనుక నా ప్రియమైన వారలారా, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము రోగం ఉన్నదేమో కానీ రోగం మీద ఉన్న ఆలోచన తొలగిపోయి దేవుని మీదకి వెళ్ళిపోవాలి. అందుకనే యోబు చూడండి, ఎంత భయానకమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ దేవుని మీద ఆనుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద ఆధారపడి నడుస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము దేవుని యందు నమ్మిక ఉంచాలి. నమ్మిక అనేటువంటిది ఉట్టి మాటతో చెప్పేటువంటిది కాదు, అది విశ్వాసముతో కూడినటువంటిది, అది నమ్మకముతో కూడినటువంటిది, అది ప్రార్థనతో కూడినటువంటిది, అది నిరీక్షణతో కూడినటువంటిది, అది పరిశుద్ధతతో కూడినటువంటిది. కనుక ప్రియమైన వారలారా, భయపడుట వలన ఉరి వస్తుంది, కానీ యెహోవా యందు నమ్మిక ఉంచుట వలన సురక్షితముగా ఉంటారు. అటువంటి కృప, అటువంటి ధన్యతను ప్రభు మనందరికీ ప్రసాదించును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రియుడవైన తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు. విన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించు, ఆశీర్వదించు, మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చు, మా జీవితాలకు ఉన్నతముగా మార్చు. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. విన్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన వంటి రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధపరచుమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము, ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.